వెల్కమ్ బ్యాక్. స్పెషల్ స్టోరీలో మరో అంశం చూద్దాం. పేరుకు స్కూల్ కానీ సౌకర్యాలు మాత్రం లేవు. ఇది మన దేశంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. అరాకొర సౌకర్యాలతో పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. కష్టమైనా సరే ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్కడ సరైన సౌకర్యాలు ఉన్నాయంటే ఇరుకు గదులు, వెలుతురు లేని క్లాస్ రూమ్లు, గ్రౌండ్ లేని బిల్డింగ్లు కనిపిస్తాయి. అయినా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళ వైపే చూస్తున్నారు. ఎందుకో తెలుసా? కేవలం బోధించే విధానం, పిల్లలపై కేరింగ్, ఇంగ్లీష్పై పట్టు, కంప్యూటర్ క్లాసులు కోరుకుంటున్నారు. ఇవే ప్రభుత్వం స్కూల్లో అంతగా ఉండవు. అందుకే భారమైనా భరిస్తూ ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటున్నారా? ప్రభుత్వ స్కూళ్లపై ఓ షాకింగ్ సర్వే బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు మీరే చూడండి. ఇక దేశవ్యాప్తంగా 8,000 స్కూళ్ళలో ఒక్క విద్యార్థి లేడు. అంటే స్కూల్ బిల్డింగ్ ఉంది, టీచర్లు ఉన్నారు, వాళ్లకు జీతాలు అందుతున్నాయి, కానీ పాఠాలు చెప్తే వినటానికి పిల్లలు లేరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రభుత్వ స్కూళ్లను తల్లిదండ్రులు లైట్గా తీసుకునే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సర్కారీ బడుల పరిస్థితి నానాటికి దిగజారిపోవటం తప్ప మార్పు రాదా? అసలు దేశంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏంటి? అరాకొర సౌకర్యాలున్న ప్రైవేటు స్కూళ్ల వైపునే ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ప్రైవేట్ పాఠశాలల వైపు ఎందుకు చూడటం లేదు? ఇక దేశవ్యాప్తంగా 8,000 స్కూల్లో ఒక్క విద్యార్థి లేడు. ఇది ఎవరో చెప్తున్నది కాదు, ప్రభుత్వ సమాచారం. స్కూళ్ళు అంటే పిల్లలతో నిండి ఉంటుంది. ప్రతిరోజు టీచర్లు పాఠాలు చెప్పడంలో బిజీగా ఉంటారు. కానీ ప్రస్తుతం మన ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 2024-25 సంవత్సరం రిపోర్టు ప్రకారం దేశంలో ఒక్క విద్యార్థి లేని స్కూళ్ళు ఏకంగా 8,000 ఉన్నాయి. అందులో టీచర్లు మాత్రం ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఏకంగా 3,812 స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలోని 2,245 పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ స్కూల్లో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఇవన్నీ ఇలా ఉంటే ఒక్కరే టీచర్ ఉన్న పాఠశాలలు వేలల్లో ఉన్నాయి. వీటిలో చదివే విద్యార్థులు లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడానికి కారణం ప్రైవేటు స్కూళ్ళను నిర్వహించినట్లు ప్రభుత్వ స్కూళ్ళను నిర్వహించలేకపోవటం. ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులపై తీసుకునే శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్ళలో తీసుకోకపోవటం వంటివి అనేక కారణాలే సర్కారీ బడులను ఇలా మార్చేశాయనేది వాస్తవం. ఇక దేశంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికి అధ్వానంగా మారుతుంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సుమారు 56% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అందుకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతం నుంచే ఉన్నారు. రూరల్ ఏరియాలో 66% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే అర్బన్ ఏరియాలో మాత్రం 30% మంది చదువుకుంటున్నారు. పేదరికాన్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు మాత్రం మిడ్ డే మీల్ ఉండటంతో పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తుంటున్నారు. సర్వశిక్ష అభియాన్ లాంటి కార్యక్రమాలు కూడా విద్యార్థుల్ని పాఠశాలకు దగ్గరగా చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేటు స్కూళ్ళ కంటే ఎక్కువ బెనిఫిట్ ఇస్తున్నాయి, కానీ ప్రైవేటు బడుల్లోనే జాయిన్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులకు సరిపోయేంత టాయిలెట్లు ఉండకపోవటం, పాత భవనాలు, డ్రింకింగ్ వాటర్ లాంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని స్కూళ్ళలో అసలు విద్యార్థులు లేకపోగా మరికొన్ని స్కూళ్ళలో 3-4 తరగతులకు ఒక్క టీచర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫామ్, షూ కూడా ఇస్తున్నారు. అందులో తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయినా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం బోధనా పద్ధతులు. 2023-24 సంవత్సరం లెక్కలను తీసుకుంటే దేశవ్యాప్తంగా 10,17,660 స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో 8,000 స్కూళ్ళలో అసలు ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదు. అంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.
నానాటికి దిగజారిపోవటం తప్ప మార్పు రాదా? ప్రైవేటు పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ళు చాలా వెనకబడిపోతున్నాయి. అందుకు చాలా కారణాలున్నాయి. మౌలిక సదుపాయాలు కొన్ని అయితే ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడలేకపోవటం ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లతో పాటు పాత భవనాలు, ల్యాబ్లు లేకపోవటం, చిన్నపాటి నుంచే కంప్యూటర్ చెప్పే టీచర్లు లేకపోవటం ముఖ్యంగా ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో అంటే ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలో అంటే చాలామంది మౌలిక సదుపాయాల కోసమే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు పాఠశాలల విషయానికి వస్తే ప్రభుత్వ బోధనా సిబ్బంది లేకపోవటం, మరోపక్క సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటం, పాత భవనాలు ఉండటం, మరోపక్క కంప్యూటర్పై అవగాహన లేకపోవటం వాటి సమస్యలు అయితే మాత్రం ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం బోధించే ప్రభుత్వ పాఠశాలలు అన్ని చోట్ల లేకపోవడం వంటి కారణాలు కూడా ఉన్నాయి. నేటి సమాజంలో పోటీ పడాలంటే ఇంగ్లీష్ విద్య తప్పనిసరి. తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని నమ్ముతున్నారు. కాబట్టి పిల్లలకు మెరుగైన చదువును ఇవ్వటానికి ఇంగ్లీష్ మాధ్యమం ఉన్న స్కూల్నే ఎంచుకుంటున్నారు. పల్లెల్లో ఉండే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకే పంపిస్తున్నారు. అందుకు గాను చాలా ఖర్చులైనా సరే భరిస్తున్నారు. ఇక ప్రభుత్వ స్కూళ్ళ విషయానికి వస్తే ప్రభుత్వ స్కూల్లో టీచర్ల కొరత ఉంది. మరికొన్ని చోట్ల అయితే ఒకే టీచర్ 3-4 తరగతులను చూసుకుంటున్నారు. ప్రభుత్వ టీచర్లు టీచింగ్కు సంబంధం లేని మరికొన్ని యాక్టివిటీస్లో భాగమవుతున్నారు. అందులో ముఖ్యంగా టీచర్ల సంఘాలు, ఎలక్షన్లు, రికార్డులను మెయింటైన్ చేయటం వంటివి కూడా వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం తమ టీచర్లు బాధ్యతగా పాఠాలు చెప్తున్నారా లేదా అనే వాటిపై కూడా దృష్టి పెట్టాయి. టీచింగ్ తప్ప నాన్ టీచింగ్ పనులకు సంబంధం ఉండదు. ప్రైవేట్ స్కూల్లో చెప్పిన పాఠాలపై రివ్యూలు, రిజల్ట్స్, పేరెంట్స్ మీటింగ్ లాంటివి కూడా మానిటరింగ్ చేయడానికి ఉంటాయి. అయితే తమకు ఉన్న అరాకొర పరిస్థితులను బట్టి గ్రామీణ పేద కుటుంబాలు మాత్రమే పిల్లలను సర్కారు బడుల్లో చేర్చుతున్నారు. ఇక అరాకొర సౌకర్యాలున్న ప్రైవేట్ స్కూళ్ళ వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు పేరెంట్స్? ప్రైవేట్ స్కూల్లో చాలా వరకు ఇరుకు క్లాస్ రూమ్లు ఉంటాయి. పిల్లలు కూడా చాలా మందే ఉంటారు. పైగా ఆడుకోవడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. కానీ పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లోనే వేస్తారు. అందుకు ప్రధానమైన కారణం బెస్ట్ టీచింగ్ తప్ప మరేమీ లేదు. పిల్లలకు పాఠం చెప్పడం, మరుసటి రోజు దానిపై వచ్చేదాకా వెంట పడతారు. హోంవర్క్, క్లాస్ వర్క్ అంటూ పిల్లల్ని ట్రైన్ చేస్తారు. అలాగే డ్రాయింగ్ లాంటి వాటిని కూడా పిల్లలకు అలవాటు చేస్తారు. అందుకు ప్రత్యేకమైన టీచర్లను నియమిస్తారు. క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహిస్తూ అటు తల్లిదండ్రులకు టీచర్లు టచ్లో ఉండి పిల్లల విద్యా నాణ్యతను పర్యవేక్షిస్తుంటారు. దీంతో ఏ తల్లిదండ్రులైనా ప్రైవేట్ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. ఇక ప్రభుత్వ స్కూళ్లకు ప్రైవేట్ స్కూళ్లకు ముఖ్యమైన తేడా టీచింగ్. రెండు వ్యవస్థల మధ్య వ్యత్యాసాన్ని కనుక తీసుకుంటే చాలా ప్రైవేట్ స్కూల్లో ఆడుకోవటానికి గ్రౌండ్ ఉండదు. పైగా వేలకి వేలు ఫీజులు కట్టించుకుంటారు. ప్రభుత్వ స్కూళ్ళు ఇచ్చినట్లు బుక్స్, షూలను ఫ్రీగా ఇవ్వరు. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చేర్పించాలని చూస్తారు. అందుకు ముఖ్య కారణం పిల్లల బాధ్యతను టీచర్లు తీసుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్లో ప్రతి స్టూడెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. హోంవర్క్, క్లాస్ వర్క్ గురించి డైరీ మెయింటైన్ చేస్తారు. ప్రతిరోజు తల్లిదండ్రులతో టీచర్లు టచ్లో ఉంటారు. విద్యార్థి చదివేలా ట్రైన్ చేస్తారు. అదే ప్రభుత్వ స్కూల్లో అయితే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉండదు. గుంపులో గోవిందా అన్నట్లు విద్యార్థులకు పాఠాలను చెప్తారు. పైగా డైరీ లాంటివి మెయింటైన్ చేయరు. ప్రభుత్వ పాఠశాల వైపు ఎందుకు చూడటం లేదు ప్రభుత్వ టీచర్లు కూడా?
ప్రభుత్వ పాఠశాల వైపు ఎందుకు చూడటం లేదు? ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని, చదివించాలని అనుకోరు. అందుకు కారణం సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య లేకపోవటం, విద్యా వ్యవస్థలో లోపం వల్లే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. అందుకే ప్రభుత్వ స్కూల్లో నిర్వహించే తీరును కనుక మారిస్తే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు ఆలోచించి విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు రానంత వరకు పిల్లలు, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపే చూడాలి. ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయో మనం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.